నా పేరు కొత్తపల్లి రవి, సిపిఐఎంఎల్ ప్రజాపంద మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి. ఇటీవల కాలంలో నిజామాబాద్ పార్టీ కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కమ్రేడ్ కె యాదగిరి అన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆయన అనారోగ్యంతో చనిపోయిన విషయాన్ని స్మరించుకుంటూ ఈ ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు వరకు అన్ని జిల్లాలలో సంతాప సభలు నిర్వహించండి అని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు తొర్రూరు జ్యోతిబా పూలే విగ్రహం వద్ద కమ్రేడ్ యాదగిరి అన్న ఫోటోకు నివాళులు అర్పించడం జరిగింది. కమ్రేడ్ యాదగిరి అన్న సంస్థాన్ నారాయణపూర్ మండలం నల్గొండ జిల్లాలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి విప్లవోద్యమంలోకి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా బీడీ కార్మికులను ఆర్గనైజ్ చేసి బీడీ కార్మిక సంఘాన్ని బలోపేతం చేశాడు. అదే రకంగా సిరిసిల్ల, జగిత్యాల పోరాట ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామాల్లో దళితుల మీద, ఇతర పేదల మీద అగ్రవర్ణ అహంకారంతో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఆ రోజు కమ్రేడ్ డివికే అన్నతో కలిసి ప్రజలకు అండగా, ముఖ్యంగా దళిత వర్గాలకు అండగా నిలబడ్డాడు. ఈ క్రమంలో అనేక నిర్బంధాలు, అనేక కేసులు, ఎమర్జెన్సీలో రహస్య జీవితానికి కూడా తను వెళ్ళటం జరిగింది. తన జీవితాంతం పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం త్యాగం చేసిండు కమ్రేడ్ యాదగిరి అన్న. ఆయనను స్మరించుకుంటూ ఈ నెల 17వ తారీఖున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సంతాప సభ జరుగుతూ ఉంది. ఆ సభను కూడా జయప్రదం చేయాల్సిందిగా మేము ఈ ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నాం. కమ్రేడ్ యాదగిరి అన్న ఏ లక్ష్యం కోసం అయితే చనిపోయిండో, ఈ దేశంలో పేదల మీద జరుగుతున్న దోపిడీ, అణిచివేత, వివక్షత అన్నీ పోవాలని చెప్పి కలగన్న ఒక నూతన సమాజాన్ని, నూతన ప్రజాస్వామిక సమాజాన్ని తీసుకుపోవటానికి ఏర్పాటు చేయడం కోసం జరిగే ఒక ఉద్యమంలో, పోరాటంలో ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవటానికి నేటి యువత ముందుకు రావాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ కమ్రేడ్ యాదగిరి అన్నకు విప్లవ జోహార్లు తెలియజేస్తాము.